గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడి. గట్టిగా చప్పుడు కూడా దీన్ని మహింపరచుదాం. ఈ ఉదయకాల ప్రభు అదే చెప్తున్నాడు. యెహోవా ఎవరికైతే కాపరిగా ఉన్నాడో, యెహోవా ఎవరికైతే కాపరిగా ఉన్నాడని చెప్తున్న మాట తెలుసా? గాఢాంధకరపు లోయలో నేను సంచరించిన, గాఢాంధకరపు లోయలో సంచరించిన, చికటి గల ఊబులో నేను దిగిపోయినా, అప్పులు గల ఊబులో దిగిపోయినా, రాగం గల ఊబులో దిగిపోయినా, సమస్య గల ఊబులో దిగిపోయినా, ఈరోజు నా ప్రభు నీకు చెప్తున్న మాట తెలుసా? యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే, యెహోవాను నువ్వు కాపరిగా పెట్టుకున్నట్లయితే, తండ్రిని ముందు కాపరిగా ఉంటుంది అని అంటాడు కదా. ఇదిగో గాఢాంధకరపులో నువ్వు సంచరించిన ఏ అపాయమునకు నీవు భయపడవు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు చెప్తున్నాడు పిల్లరా, ఏ అపాయం ఎద్దకు రాదని ప్రభు చెప్తున్నాడు. ఏ తెగులు నీ కూడా సమీపదని వాగ్దానం చేస్తున్నాడు. ఏ కీడు నీ ఎద్దకు రాదని వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నీ ప్రయాణంలో దేవతలు తోడుగా ఉండబోతున్నారు. ఏ